హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రమ్య స్మార్ట్ హోమ్. ఈరోజు మన వీడియోలో మా ఊరి ఉగాది సెలబ్రేషన్స్ ఏ విధంగా ఉంటాయో మీకు తెలియజేయబోతున్నాను. దీనికి ముందుగా వేప చెట్టు దగ్గరికి వెళ్ళి ఫ్రెష్గా ఉన్న వేప పువ్వును తీసుకువచ్చాను. ఇక మా ఊర్లో ఉగాది సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి అంటే, ఉగాది రోజు సాయంత్రం పంతులు గారు మా ఊర్లో ఉన్న దేవుడి ఇంటికి వచ్చి పూజ చేసి పంచాంగం చదివాకనే ఉగాది పచ్చడిని తింటాము. నేనైతే నా చిన్నప్పుడు చాలా ఆసక్తిగా ఎదురు చూసేదాన్ని, ఎప్పుడెప్పుడు ఎంత తొందరగా ఉగాది పచ్చడి తినేద్దామో అని. ఇక పంతులు గారు రాశి ఫలాలు బట్టి ఎవరి నేమ్స్ బాగున్నాయో ఎవరి నేమ్స్ బాగలేదో చెప్తారు. ఉగాది అయిన నెక్స్ట్ వీక్ తలగొడుగు అని ఏలిపోత అని 2 ముహూర్తాలు పెడతారు. తలగొడుగు అంటే ఏలిపోత ముందు రోజు రాత్రి తలస్నానం చేసి మరుసటి రోజు అంటే నెక్స్ట్ డే ఏలిపోత రోజు ఎర్లీ మార్నింగ్ 2 నుంచి 5 లోపు పూజా సామాగ్రి తీసుకొని పొలంలోకి వెళ్తారు. కాస్త గత్తం, సోడిపిండి, ఉలవలు, అరటిపళ్ళు మరియు ఇతర పూజా సామాగ్రి తీసుకువెళ్ళి భూమాతకి పూజ చేస్తాము. అమ్మ భూమాత, ఈ సంవత్సరం పంటలన్నీ మంచిగా పండి మా చేతికి అందేటట్టు ఆశీర్వదించమ్మా అని. ఈ విధంగా మా ఊర్లో ఉగాది సెలబ్రేషన్ జరుపుకుంటాము. ఇక మీ ఊర్లో ఉగాది సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.